వర్ధిల్లాలి 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 జై భీమ్ జై భీమ్ వర్ధిల్లాలి 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 అంబేద్కర్ గారి యొక్క 16వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి వచ్చేసిన మరి ఐఎఫ్టీవీ జిల్లా అధ్యక్షులు ప్రధాన నాయకులు అలాగే ఆలయ ఫౌండేషన్ సిఇఓ ఐశ్వర్ గారు డిప్యూటీ సిఇఓ మధు గారు కాంప్లెక్స్ సతీష్ గారు జాతీయ కార్యదర్శి లక్ష్మణ్ గారు అందరికీ మరి అనేక కడుగు బలహీన వర్గాలకు ఎన్నో తీసుకొచ్చినటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికి కూడా అభినందనలు. ఇవాళ అంబేద్కర్ చేసినటువంటి కృషి వల్ల అనేక మంది బడుగు బలహీన వర్గాలు ఎంతో బాగుపడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రభుత్వాలు వాటికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మనం చూడాలి. ఆ యొక్క ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పేద ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దళిత జాతి పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాల విధానాన్ని మనం వ్యతిరేకించి ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. మరియు మా తోటి జాయింట్ సిఇఓ మిట్టపల్లి రాజేందర్ గారికి కూడా నమస్కారాలు. ఈరోజు బాబాసాహెబ్ ఆలోచన పట్టుకొని 3 రకాల ప్రజలు సమాజంలోకి ఎంటర్ అయినారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు అర్థమైంది బాబాసాహెబ్ బొమ్మ లేనిది ఓట్లు పడే పరిస్థితి లేదు. రెండో వర్గం ప్రజలు ఏంటంటే బాబాసాహెబ్ బొమ్మను అడ్డం పెట్టుకొని ఎంత వీలైతే అంత దండుకోవాలి, ఇది రెండో వర్గం ప్రజలు. మూడో వర్గం మా ఆలయ ఫౌండేషన్ మరియు అంబేద్కర్ యువజన సంఘం కేవలం సిద్ధాంతపరమైన స్టాండ్ తీసుకొని ఆలోచనలు 10 మందికి షేర్ చేసుకోవాలన్న ఒక కుతూహలంతో ప్రతి వారం అంబేద్కర్ మరియు జ్యోతిబాబు ఫులే జ్ఞానమాల కార్యక్రమాన్ని చేపడుతూ వివిధ రకాల సమాజంలో కుల సంఘాలను ఇందులో కలుపుతూ ముందుకు వెళ్తున్న తరుణం. తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కమ్యూనిజం కూలిపోయింది. రష్యాలో కానీ మిగతా దేశాల్లో డెమోక్రసీ మొత్తం కూడా కరప్టెడ్. సంక్షేమ రాజ్యాలు తీసుకుంటే ఈరోజు తలకు మించిన భారం సంక్షేమ పథకాలు అవలంబించగా కొనసాగించలేక ఫ్రీ ఉచిత పథకాలు ఇవ్వలేక సంక్షేమ పథకాలు కూడా నాశనం అవుతున్నాయి. కానీ ఈరోజు ప్రపంచానికి భారతదేశం ఇచ్చే గొప్ప వరం ఏంటిదంటే అంబేద్కర్ ఆలోచన విధానం. సో మనం ప్రపంచం మేధావులారా ప్రపంచానికి ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానం మాత్రమే శరణ్యమని నేను గట్టిగా వాదిస్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని జాతి ప్రజలకు సమానంగా పంచాలి. ఇది కమ్యూనిజం సోషలిజం కంటే గొప్ప సిద్ధాంతం అని చెప్పేసి నేను చాలా సగర్వంగా చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన నా తోటి మిత్రులకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిబాబు ఫులే జ్ఞానమాల కార్యక్రమానికి ఇచ్చేసిన ఆలయ ఫౌండేషన్ నాయకులకు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున జైబీని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మైసరాజన్న గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంకూరు మదన్న గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు నరేష్ అన్న గారికి, రమేష్ అన్న గారికి, రాజేంద్ర అన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు జైబీని చేసుకుంటూ
భారత రాజ్యాంగం పట్ల గౌరవంతో, భారత రాజ్యాంగం పట్ల నమ్మకంతో నడుస్తున్న ప్రతి భారతీయుని కూడా జైబీలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనవి ఇంత ఆత్మవిశ్వాసంతో ఈరోజు తెల్లంగి చేసుకుని ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నిస్తున్నాం, మన సమస్యలు పరిష్కరిస్తున్నాం, ప్రభుత్వం ద్వారా వచ్చే హక్కులను కాపాడుకుంటున్నాం. అంటే అది రాజ్యాంగం ఇచ్చిన ఫలమే. అట్లాంటి రాజ్యాంగం ఇచ్చిన ఫలాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలి. రాజ్యాంగం ఇచ్చే హక్కులను ప్రజలందరికీ తెలియజేసేలా చూడాలని చెప్పి ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ద్వారా వచ్చే ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరాలని చెప్పి ఆశిస్తూ, ఆ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో అంబేద్కర్ సంఘం నాయకులు కీలకంగా ఉంటారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా జై భీమ్ తెలుస్తుంది. జై భీమ్, జై అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ పూలే జ్ఞానమాల కార్యక్రమం విజయవంతంగా 10వ వారం పూర్తి చేసుకుంది. 16వ వారం పూర్తి చేసుకుంది. ఆలయ ఫౌండేషన్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఇది విజయవంతంగా సాగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారు మరియు పూలే గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి అంబేద్కర్ సంఘం మరియు ఆలయ ఫౌండేషన్ నిర్ణయించి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యంగా పెద్దలు మన బొంకూరు మధు గారు, మైసా రాజేష్ గారు, అలాగే సతీష్, లచ్చన్న, తర్వాత అంబేద్కర్ సంఘం అందరూ, అలాగే ఆలయ ఫౌండేషన్ కూడా అందరికీ కూడా జైబీలు తెలియజేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు. నరహరి గారి ఆలోచన నుంచి మన బొంకూరు మదన్న ఇద్దరు కలిసి దీన్ని డిసైడ్ చేసి ఈ కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పి దీన్ని స్టార్ట్ చేయడం ఎంతో శుభసూచకం. అలాగే ఏప్రిల్లో దీన్ని ఒక 1000 మందితోటి, ఒక 10,000 మందితోటి చాలా పెద్దగా గ్రాండ్గా దీన్ని సభను విజయవంతం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. జై భీమ్. ఈరోజు మన ముఖ్య అతిథి మరి ఈ నరేష్ గారు. వారు ప్రజా సంఘాల మరి 3 దశాబ్దాల కాలంలో చేస్తున్న వ్యక్తి. ఈ ప్రాంతంలో ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వాలు చేస్తున్న పథకాలు, భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఇప్పటికీ ప్రభుత్వాలు తుంగలో దొక్కి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆర్థిక స్తోమతను, ఆర్థిక విధానాలను ఇటు విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వసతి విషయంలో కానీ, మరి ఉపాధి విషయంలో కానీ ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దాన్ని ముచ్చట తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా మరి గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఒక తాటిపై తీసుకువచ్చి ప్రతి ఆదివారం మరి ప్రతి మండలంలో కానీ పట్టణాల్లో కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలన్నది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆలయ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. దాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులను, మరి ప్రజా సంఘ నాయకులను, అధికారులను, పోలీస్ అధికారులను, డాక్టర్లను, లాయర్లను కూడా ఈ కార్యక్రమంలో మరి ఇన్వాల్వ్ చేసి మరి భారత ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మరి తూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు మన ముఖ్య అతిథి ఈ నరేష్ గారు మరి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నారు.